అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫేమస్ యూట్యూబర్. ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఆల్రెడీ ఏపీ బాయిలర్ ఆపరేటర్స్ నోటిఫికేషన్ అనేది 2024లో రిలీజ్ అయిందని చెప్పేసి ఎగ్జామ్ కూడా దగ్గరలోకి వస్తుంది. ఇప్పుడు దానికోసం కొన్ని విషయాలు మీకు చెప్పడానికి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏపీ బాయిలర్ ఆపరేటర్ సెకండ్ క్లాస్ ఎగ్జామ్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ టెస్ట్ అనేది ఫేస్ చేసి వచ్చాను నేను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏంటి అంటే, ఫస్ట్ అడిగిన సిలబస్లో వాడు బాయిలర్ టెస్ట్ నోటిఫికేషన్లో వాడు అడిగిన సిలబస్లో వర్కింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టీమ్ బాయిలర్స్ అండ్ ఎకనామైజర్ వర్కింగ్ బాయిలర్స్ ఆఫ్ స్టీమ్ బాయిలర్స్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు స్టీమ్ బాయిలర్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో ఏంటంటే, ఫస్ట్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్, వాటర్ ట్యూబ్ బాయిలర్స్. నేను పనిచేసిన బాయిలర్ ఏది అంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్. ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటే ఏంటి అంటే, ఫైర్ అనేది మనం ఫర్నెస్ మీద ఫైర్ వేస్తే ఆ ఫైర్ అనేది ట్యూబ్స్లోంచి, ఆ బాయిలర్ ఫర్నెస్లోంచి ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్లోంచి ఫైర్ పాస్ అయ్యి అటు నుంచి అలాగే చిమ్నీలోంచి బయటికి వెళ్ళిపోద్ది. అది ఫైర్ ట్యూబ్ బాయిలరు. వాటర్ ట్యూబ్ బాయిలర్ అనేది ఆ పైప్స్ నిండా వాటర్ ఉంటుంది, చుట్టూ ఫైర్ ఉంటుంది. అది వాటర్ ట్యూబ్ బాయిలర్. నేనైతే వాటర్ ట్యూబ్ బాయిలర్ అయితే పని చేయలేదు, ఓన్లీ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ మాత్రమే పనిచేశాను నేను. ఆ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఏంటంటే, ఆ ట్యూబ్స్ నిండుగా, అంటే ఇప్పుడు ఆ షెల్ ఉంటుంది, ఆ షెల్లో ఏంటంటే పూర్తిగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యూబ్స్లోంచి ఫైర్ అనేది వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ ట్యూబ్స్ చుట్టూ ఉన్న వాటర్ హీట్ అయ్యి ఎవాపరేట్ అయ్యి స్టీమ్గా ఎవాపరేట్ అవుతుంది. ఆ ఎవాపరేట్ అయిన స్టీమ్ని మనం రిలీజ్ చేస్తే వాళ్ళలోంచి ప్లాంట్కి వెళ్తుంది అనమాట. అది బాయిలర్ వర్కింగ్ మేనేజ్మెంట్. అండ్ రెండోది ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎకనామైజర్ వర్కింగ్ మేనేజ్మెంట్. ఎకనామైజర్ వర్కింగ్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఎకనామైజర్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ స్టీమ్ ఫైర్ ఇప్పుడు మనం వేసిన ఫైర్ ఆ ట్యూబ్స్లోంచి బయటికి వెళ్ళి ఆ ట్యూబ్స్లోంచి అవుటర్ డక్ట్ నుంచి బయటికి వెళ్ళి ఆ ఎకనామైజర్ ఉంటుంది. ఎకనామైజర్లో కూడా సేమ్ ట్యూబ్స్ ఉంటాయి, ఫైర్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఎకనామైజర్లో ట్యూబ్స్లోంచి అలా చిమ్నీలోంచి బయటికి వెళ్తుంది. అప్పుడు ఈ ఎకనామైజర్ చుట్టూ ఉన్న వాటర్ ఏమిటంటే హీట్ ఎక్కుతుంది అనమాట. అంటే ఆ వాటర్ హీట్ ఎక్కుతుంది. ఈ వాటర్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుందంటే, మన సోర్స్ ఆఫ్ రా వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఆ ట్యాంక్కి ఈ ఎకనామైజర్కి రెండు కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా రెండు కనెక్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా ఎకనామైజర్కి రెండు లెవెల్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, ఆ వాటర్ అనేది ఇక్కడ ఈ ఎకనామైజర్లో ఈ హీట్ ఎక్కిన వాటర్ అనేది కొంచెంగా ఈ వాటర్ అనేది డౌన్ అవుతుంటుంది కదా. ఇప్పుడు మనం బాయిలర్లో వాటర్ అనేది బాయిలర్ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఆ ఫీడ్లోంచి మళ్ళీ ఇప్పుడు మన సాఫ్ట్నర్ ట్యాంక్ అనేది తగ్గుతుంది. అంటే వాటర్ లెవెల్ అనేది తగ్గినప్పుడు మళ్ళీ మనం వాటర్ అనేది ఆన్ చేస్తాం. సాఫ్ట్నర్ ట్యాంక్కి ఆ వాటర్ అనేది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ వాటర్ అనేది హార్డ్నెస్ అంతా పోయి ఆ సాఫ్ట్నర్ వాటర్ ట్యాంక్లో పడుతుంది. ఆ సాఫ్ట్నర్ వాటర్ ట్యాంక్ అనేది మనకి ఎకనామైజర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎకనామైజర్ ఇప్పుడు ఎకనామైజర్ ఈ సాఫ్ట్నర్ ట్యాంక్ అనేది రెండు ఒక సేమ్ లెవెల్లో ఉండటం వల్ల, అంటే మేబీ కొంచెం డౌన్ ఉండటం వల్ల ఈ వాటర్ అనేది దానిలోంచి కొంచెం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అంటే పంప్ సర్క్యులేషన్ కాదు, నార్మల్గా ఈ లెవెల్ అనేది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే అక్కడ అన్ని చోట్ల పనిచేసిన వాళ్ళందరికీ కొంచెం అర్థమవుతుంది. ఆ వాటర్ అనేది హీట్ ఎక్కి అది స్ట్రైట్ ఈ ఫీడ్ వాటర్ ద్వారా బాయిలర్కి డైరెక్ట్గా మనం ఆ హాట్ వాటర్ని ఎక్కించేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే, మనకి కోల్ కన్జప్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక వాటర్ని హీట్ ఎక్కి వేడి చేసి ఎవాపరేట్ చేయాలంటే చాలా సేపు అనేది ఆ ఫైర్ అనేది బర్న్ అవుతూ ఉండాలి. అదే ఇప్పుడు ఆల్రెడీ హాట్ వాటర్నే మనం బర్న్ చేయడం చాలా ఈజీ అనమాట. కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోద్ది. ఆ బాయిల్ అయిన వాటర్ తొందరగా మన కోల్ కన్జప్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఎకనామైజర్ అనేది ఎకనామైజర్ అనేది మనం పెట్టుకున్నాం. ప్రతి బాయిలర్కి ఎకనామైజర్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. ఎకనామైజర్ లేని బాయిలర్స్ కూడా ఉన్నాయి, నేనైతే చూడలేదు, బట్ విన్నాను అంతే.